హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రీలత. ఇది ఈవినింగ్ టు నైట్ లాగండి. గ్రాసరీస్ తీసుకొచ్చి చాలా రోజులు అయింది. వాటిని ఒక స్టీల్ క్యాన్లో పెట్టేసి అలా ఉంచేసాను. వాటిని ఈరోజు సర్దేద్దామని చెప్పి బయటికి తీసాను. వాటిని సర్దే ముందు ఏ డబ్బాల్లో అయితే వేసేసుకుంటానో ఆ డబ్బాలను మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే డీప్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. ఎప్పుడు డబ్బాలు అప్పుడు క్లీన్ చేసేస్తే. ఈ ఊదలండి, ఈ ఊదలు 240 రూపాయలు కిలో. ఇవి నేను రైతు నేస్తం నుండి తీసుకొచ్చాను. ఈ ఓదలు, ఈ మిల్లెట్స్ ఏవైనా మనం ఎక్కువ రోజులు తెచ్చి ఉంచేసామంటే పురుగు పట్టేస్తుంది అనమాట. వాటిని పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిలో లవంగాలు వేసేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది. అందుకని లవంగాలు వేసుకొని ఆ డబ్బాల్లో నేను పోసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ పైన కూడా లవంగాలు వేస్తాను. ఇలా వేయడం వల్ల తొందరగా పురుగు పట్టదనమాట. స్టీల్ డబ్బాల్లో మనం ఏమైనా పోసామంటే అందులో లోపల ఏమున్నదని మనకు తెలియదు కదా. అందుకని నేను ఆ కవర్తో వచ్చిన దాన్నే కట్ చేసుకొని టేప్తో నేను ఇలా అంటించుకున్నాను. దీనివల్ల ఏంటంటే నాకు లోపల ఏముంటాయి అని తెలుస్తుంది. అలాగే అది వాడతాను అనమాట, లేకపోతే నాకు అది తెలియదు. అలాగే ఇంకొక డబ్బాకు కూడా అలాగే అంటించుకున్నాను. ఇందులో సాంబ్లు వేస్తున్నాను. ఇందులో కూడా సేమ్ లవంగాలు వేసేసి అందులో ఇంకా వేసేసుకుంటున్నాను. ఈ పైన కూడా మళ్ళీ లవంగాలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే పురుగు పట్టుకుని ఉంటుంది. ఈ స్టీల్ డబ్బాలో నేను తొక్క మినపప్పు వేసుకుంటున్నాను. ఈ తొక్క మినపప్పు కిలో 230 రూపాయలు పడింది. ఇది సాధారణ నుండి తెచ్చుకున్నాను. అది కూడా వేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. అలాగే కలగూర గంప దగ్గర నుంచి పంప్కిన్ సీడ్ తీసుకొచ్చాం కదా, వాటిని కూడా ఒక గాజు కంటైనర్లో వేసేస్తున్నాను. అలాగే ఇది మల్టీగ్రెయిన్ ఆటా అండి. ఇది నేను రైతు నేస్తం నుండి తీసుకొచ్చాను. 150 రూపీస్ పడింది కిలో. వీటిని కూడా ఒక స్టీల్ డబ్బాలో వేసేసుకుంటున్నాను. అలాగే లోకల్ స్టోర్లో వాలెట్స్ తీసుకుంటామండి. ఈ ప్యాకెట్ వచ్చి 500 పడింది. వాళ్ళ దగ్గరలో మేము వాలెట్స్ తీసుకున్నాం కానీ ఈ టేస్ట్ ఎక్కడ రాలేదు. బాగుంటాయి అక్కడ. కాకపోతే ఈసారి ఇలా 3 వేరే కలర్లో వచ్చాయన్నమాట. వాటి తీసేసి పక్కన పెట్టేశాను. మిగతా వాటన్నింటినీ దేని ప్లేస్లో వాటిని సర్దేసుకుంటున్నాను. ఇలా సర్దేసుకుంటే గ్రాసరీస్ అన్నీ సర్దేసినట్లే. ఇది సర్దుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఆమ్లా ఉందండి. చాలా రోజులు అయింది ఉసిరికాయలు తీసుకొచ్చి. వాటిని ఈరోజు నానబెడదామని తీస్తున్నాను. మేము స్కూల్ డేస్లో అయితే స్కూల్ బయట వీటిని నానబెట్టి అమ్మేవాళ్ళు. ఒక్కొక్కటి రూపాయి ఉండేదన్నమాట. వాటిని కొనుక్కొని తినేవాళ్ళం ఇంటర్వెల్ టైంలో. ఉసిరికాయలను బాగా కడుక్కున్న తర్వాత వాటర్ పోసుకొని అందులో ఉప్పు, పసుపు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఉసిరికాయలకి చుట్టూ ఘాట్లు పెట్టుకుంటే తొందరగా ఊరిపోతుందండి. అందుకని ఘాట్లు పెట్టుకుంటున్నాను. మా అమ్మ అయితే వాటిని 2 డేస్ ముందు ఉప్పు నీటిలో వేసి నానబెట్టేసేది. ఆ వాటర్ నింపేసుకొని ఈ విధంగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని మరొకసారి ఊరబెట్టేదనమాట. అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది. అలాగే ఊరడానికి కూడా టైం పడుతుంది. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఊరిపోతుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది. ఒక 10 డేస్లో ఊరిపోతుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, బయట పెట్టాలి. నేను బయట పెట్టాను. ఆ తర్వాత ఇంకా చాయ్ టైం అయింది ఈవినింగ్. ఇంకా చాయ్ పెట్టుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెమే పెట్టుకున్నాను. చాయ్ తాగేసిన తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు డిన్నర్లోకి చపాతీ చేద్దామని మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కలిపేసుకుంటున్నాను. నేను ఇందులో ఉప్పు వేయనండి, కర్రీలో వేస్తా కాబట్టి ఇక్కడ నేను ఉప్పు వేసుకోను అనమాట. ఉప్పు వేయకుండానే వాటిని కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు కర్రీలోకి బంగాళదుంపలని ఉడికించుకోవాలని చెప్పి శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసి ఉడికించుకుంటాను. ఉడికించేటప్పుడు ఇందులో కూడా ఉప్పు వేయనండి. నేను డైరెక్ట్గా కర్రీ వండినప్పుడే అందులో ఉప్పు వేసుకుంటాను. స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవడమే. ఇది ఉడికిపోతే ఇంకా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. అది ఉడికే లోపల ఉల్లిపాయలు కట్ చేద్దామని ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం కూడా తురుముకుంటాను ఇప్పుడే. ఈ కర్రీలోకి శనగపిండి వేద్దామని చెప్పి శనగపిండిని కూడా వాటర్లో వేసి కలిపేసుకుంటాను ఉండలు లేకుండా. ఇది పూరీ కర్రీ చేసుకుంటున్నాను అనమాట చపాతీలోకి. అది మంచిగా ఉడికిపోయింది కదా, వాటిని తీసేసి ఇంకా తొక్కలు తీసేస్తున్నాను. తొక్కలు తీసేసిన తర్వాత వాటిని మెత్తగా మెదిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ ఉందండి, అప్పడాలు వేపిన ఆయిల్, వాటితోనే వండేస్తున్నాను. పోపు అన్నీ పెట్టుకొని ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని వేగించుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకుంటా. మరీ ఎక్కువ ఉల్లిపాయలు వేగించకూడదు ఈ కర్రీకి. ఆ తర్వాత కలిపి పెట్టిన శనగపిండి కూడా వేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపలు, అలాగే అల్లం తురుము, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసుకొని శుభ్రంగా కలిపి పెట్టుకుంటే అయిపోయినట్టే. ఇంకా కర్రీ అయిపోయింది. దాన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. చపాతీ చేద్దామని ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ఉండలు చుట్టేస్తాను. ఫస్ట్ ఉండలన్నీ చుట్టేస్తే ఇంకా చపాతీ చేసుకోవడానికి సింపుల్ అయిపోతుంది కదా, అందుకని ముందే ఉండలన్నీ చుట్టేసాను. అయితే ఇది మల్టీగ్రెయిన్ ఆటా అన్నాను కదండి. ఇందులో సజ్జలు, జొన్నలు, అరికులు, కొర్రలు,
పెసలు, మినుములు ఇవన్నీ కలిపి ఆ పిండిలో ఉంటాయంట. ఒక్కోసారి మేము గోధుమ పిండి కూడా తెస్తుంటాము. దాంతో కూడా చపాతీలు చేస్తాము. కాకపోతే గోధుమ పిండితో చేసిన చపాతీకిను మల్టీగ్రెయిన్‌తో చేసిన చపాతీకి తేడా ఉంటుంది. కలర్‌లో గానీ, టేస్ట్‌లో గానీ. ఇది ఈరోజుటి మా డిన్నర్ అండి. ఇక్కడితో ఈ వ్లాగ్‌ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.